మన గుంటూరుకి వేగా జ్యువెలర్స్ ఎగ్జైటింగ్ ఆఫర్స్ తో ఏప్రిల్ 16న శుభారంభం. పాఠశాలలో విద్యార్థుల అల్లరి, ఉపాధ్యాయుల బోధనలతో మార్మోగవలసిన ఓ స్కూల్లో తుపాకీ శబ్దాలు కలకలం రేపాయి. టర్కీ దేశం వరుసగా కాల్పుల ఘటనలతో నెత్తురోడుతోంది. పాఠశాలలో కాల్పుల సంస్కృతి చాలా అరుదుగా ఉండేటువంటి ఆ దేశంలో కేవలం 48 గంటల వ్యవధిలోనే 2 ఘోరమైనటువంటి దాడులు జరగడం ఇప్పుడు ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. బుధవారం జరిగిన తాజా ఘటనలో ఓ విద్యార్థి మారణాయుధాలతో పాఠశాల పైన విరుచుకుపడి 9 మంది ప్రాణాలను బలిగొన్నాడు. ఈ రక్తపాతము తుర్కియా సమాజాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. దక్షిణ తుర్కియాలోని కహ్రమాన్ మరాస్ ప్రాంతంలో బుధవారం ఉదయం ఈ దారుణ ఘటన జరిగింది. 8వ తరగతి విద్యార్థి తన తండ్రికి చెందినటువంటి ఆయుధాలతో పాఠశాలకు వచ్చాడు. అతని తండ్రి రిటైర్డ్ పోలీస్ అధికారి కావడంతో ఇంట్లో ఉన్న 5 తుపాకులు 7 మ్యాగజైన్లను తన బ్యాగులో వేసుకొని స్కూల్కు చేరుకున్నాడు. ఎవరు ఊహించని విధంగా 2 క్లాస్ రూమ్లలోకి ప్రవేశించి తన తోటి విద్యార్థులపైన, ఉపాధ్యాయులపైన విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ దాడిలో 9 మంది అక్కడికక్కడే మరణించగా మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరోపక్క కాల్పుల శబ్దం వినగానే పాఠశాలలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ప్రాణభయంతో విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. కొందరు విద్యార్థులు మొదటి అంతస్తు కిటికీల నుంచి కిందకు దూకి తమ ప్రాణాలను కాపాడుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేవలం 1.5 నిమిషాల వ్యవధిలోనే సుమారు 15 రౌండ్ల కాల్పుల శబ్దం వినిపించింది. ఈ దాడి అనంతరం జరిగిన గందరగోళంలో సదరు విద్యార్థి కూడా మరణించాడు. అతను ఆత్మహత్య చేసుకున్నాడా లేక పోలీసుల కాల్పులలో చనిపోయాడా అనేది ఆ విషయంపైన ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇక ఈ ఘటనపైన టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యూప్ ఎర్డోగాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆశల దీపాలు లాంటి పిల్లలను ఒక అంకిత భావం గల ఉపాధ్యాయుడిని కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపైన సమగ్ర విచారణ జరపాలని కూడా న్యాయశాఖను ఆదేశించాడు. ఇప్పటికే నిందితుడి తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హోంమంత్రి ముస్తఫా సిఫ్సీ ఘటనా స్థలాన్ని చేరుకొని అక్కడ పరిస్థితిని సమీక్షించారు. గాయపడిన వారిలో 6గురి పరిస్థితి విషమంగా ఉందని, వారు ఐసీయూలో చికిత్స పొందుతున్నారని కూడా తెలుస్తుంది. ఏదేమైనా వారి పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. విద్యార్థుల అల్లరితో కలకలలాడవలసినటువంటి ఆ స్కూల్ నెత్తురు మరకలతో విద్యార్థుల తల్లిదండ్రుల ఆర్తనాదాలతో విషాదాన్ని తలపిస్తుంది. ఎప్పటిలాగానే స్కూల్కు వెళ్ళిన తమ పిల్లలు తిరిగి వస్తారని ఎదురు చూస్తున్న తల్లిదండ్రులకు తీవ్ర ఆవేదన మిగిలింది. స్కూల్ వయసులో విద్యార్థికి ఇలాంటి క్రూరమైన ఆలోచనలు ఉండడం ఇప్పుడు బాధాకరంగా మారింది. 8th క్లాస్లో ఉన్నటువంటి ఆ విద్యార్థి ఇలా గన్ తీసుకొచ్చి అందరిపైన కాల్పులు జరపడానికి గల కారణాలేంటి? అంత చిన్న వయసులో ఇంత రాక్షసత్వంగా బిహేవ్ చేయడానికి గల కారణాలేంటి? స్కూల్లో ఉన్నటువంటి వివాదాల కారణంగా ఈ రకమైనటువంటి దాడికి పాల్పడ్డా లేదా సామాజిక మాధ్యమాల ప్రభావంతో మానసిక స్థితి కోల్పోయి ఈ రకంగా విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డా అనేటువంటి విషయాలు కూడా తెలియాల్సి ఉంది. ఏదేమైనా స్కూలు వయసులో ఉన్నటువంటి పిల్లలకి ఎదురవుతున్నటువంటి రకరకాల భిన్నమైనటువంటి ఈ యొక్క పరిణామాలు ఈ మధ్యకాలంలో ప్రపంచంలో అనేక దేశాలలో కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిణామాలకు దారితీస్తుంది. తాజాగా జరిగినటువంటి ఈ ఘటన పైన కూడా ప్రస్తుతం అక్కడ అందరూ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు.